శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. హస్తరేఖలకు సంబంధించి మన చేతిలో ఉన్నటువంటి జీవన రేఖ ఏ రకంగా ఉంటుంది, అందులో జీవన రేఖలో ఉన్నటువంటి రకాలు ఏ రకంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇక్కడ జీవన రేఖ మన చేతిలో చూసుకున్నట్లయితే బొటనవేలు కింది నుంచి మనకు ఈ రకంగా వస్తుంది. సో ఇది జీవన రేఖ. అయితే ఇందులో చాలా మందికి చాలా చాలా రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఈ రకంగా సర్కిల్స్ వచ్చినట్టుగా కొందరి జాతకంలో మనం చూడడం జరుగుతుంది. అంటే ఈ రకంగా మనం ఏదైతే స్ప్రింగ్ మాదిరిగా ఉంటుందో అలా వస్తున్నటువంటి రేఖ కొందరి జాతకంలో మనం చూస్తాం. అంటే జీవన రేఖ పైన ఇట్లా ఊర్ధ్వ రేఖలు వేరు, మరి ఇట్లా ఉన్నటువంటి రేఖలు వేరు. ఊర్ధ్వ రేఖలు వచ్చినట్టయితే ఒక రకమైన రిజల్ట్ ఉంటుంది. ఇలాంటి రేఖలు గనక ఈ రేఖ ఈ రకంగా గనక ఉన్నట్లయితే, కొంచెం నొక్కులు కానీ లేదా వంపు తిరిగినట్టుగా ఇట్లా ఉన్నట్లయితే వీరికి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. అంటే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, వారు ఎప్పుడు చూసినా అనారోగ్య కారణాలతో ఏదో రకంగా బాధపడుతూ ఉంటారు. అంటే ఒకసారి తలకు కానీ, ఒకసారి హృదయము, ఒకసారి లివరు, ఒకసారి కిడ్నీ, ఏదో ఒక సమస్య అనేది వీళ్ళ జీవితాంతము బాధిస్తూనే ఉంటుంది. అయితే రెండవ రకము, మీరు ఈ జీవన రేఖ ఈ రకంగా వచ్చి ఇక్కడ ఈ రకంగా బ్రాంచెస్ లాగా రావడం అనేది జరుగుతుంది. ఇది కొంతమందిలో మనము చూస్తూ ఉంటాము. ఈ రకమైన రేఖ ఎప్పుడైతే ఇట్లా వచ్చి ఈ రకంగా డివైడ్ అయిందో, ఇక్కడ మీకు ఈ వయస్సును చూసుకున్నట్లయితే ఈ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఒక 60, 65, 60 అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జీవితం బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మీరు 60 సంవత్సరాలు దాటారో అప్పటి నుంచి జీవితంలో అనారోగ్య సమస్యలు అనేవి మళ్ళీ చుట్టుముడుతూ ఉంటాయి. కొంతమంది చూస్తూ ఉంటాం మనము, సడన్గా హెల్త్ పాడవడము, చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగా ఉంటారు, సడన్గా హెల్త్ పాడవడము, లేకపోతే అసలు కోలుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం అనేది ఇట్లాంటి వారి జాతకంలో మనము చూస్తూ ఉంటాం. ఇంకొక రకమైన రేఖలో ఒక జీవన రేఖ ఈ రకంగా ఉంటుంది. అయితే దీనికి ఆనుకొని ఇంకొక జీవన రేఖ ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే దీనికి సపోర్టింగ్ లైన్ అంటాం, మనం యాన్సిస్టర్ లైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ జీవన రేఖకి సమాంతరంగా ఇంకొక రేఖ వచ్చిందో వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకనంటే వీరికి లైఫ్లో ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి వీళ్ళకు ఉంటుంది. మైండ్ సెట్ కూడా వీళ్ళది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్ని విషయాల్లో అయినా సరే వీళ్ళు